హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచడక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2025లో మనం పర్చేజ్ చేయవలసినటువంటి ద బెస్ట్ టాప్ 5 QLED టీవీస్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక మంచి QLED టీవీ పర్చేజ్ చేసుకునేలాగైతే నేను మీకు సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. దీంతో పాటుగా ఏంటంటే 2025లో లాంచ్ అయినటువంటి చాలా టీవీస్ యొక్క రివ్యూస్ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేశానమాట. ఇంకా మీరు ఆ వీడియోస్ చూడకపోతే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నారు. ఆఫ్టర్ దిస్ వీడియో ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి. ఒక మంచి స్మార్ట్ టీవీ కొనుక్కునేలాగైతే మన ఛానల్ నుండి నేను మీకైతే సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, చాలామంది ఎండ్ వరకు చూసి వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో దయచేసి లైక్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ని అయితే నాకు తెలియజేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతున్నారు. మీరు నాకు ఇచ్చేటువంటి రిటర్న్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది ఒక చిన్న సబ్స్క్రైబ్ అన్నమాట. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ టీవీ వచ్చేటప్పటికి ఎల్జీ నుండి అయితే వస్తుంది. దీని ఒక మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి LG QLED 75. ఇది మన బడ్జెట్లో వచ్చేటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మనం కొంచెం బడ్జెట్ యాడ్ చేసుకోగలం అనుకుంటే అక్కడ మనకి QLED 880T అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి రీసెంట్గా లాంచ్ అయింది కదా 80, ఆల్రెడీ మన ఛానల్ అయితే రివ్యూ అప్లోడ్ చేశాను. సో ఆ టీవీ ఈ రెండు కూడా మనకి కొంచెం ప్రీమియం కేటగిరీకి అయితే రావడం జరుగుతుంది. ఈ రెండు టీవీస్లోని కూడా మనకి డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా అయితే ఉంటుంది. ఆడియో క్వాలిటీ కూడా చాలా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. డాల్బీ అట్మోస్తో కూడా ఈ రెండు టీవీస్ రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం కూడా ఆ రెండు టీవీస్ ద బెటర్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు కొంచెం బడ్జెట్ యాడ్ చేసుకుంటే వాటికైతే వెళ్ళండి. లేదు మా స్ట్రిక్ట్లీ బడ్జెట్ అనుకుంటే మాత్రం 75 అయితే పర్చేజ్ చేసుకోండి. ఇది మన 4K అల్ట్రా హెచ్డి IPS ప్యానల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే 60 స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్తోనే ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. ఇందులో మనకి AI బ్రైట్నెస్ మోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన రూమ్ కండిషన్ బట్టి మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా బ్రైట్నెస్ అనేటువంటి ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే దీంట్లో మనకి ఫిల్మ్ మేకర్ మోడ్ అంటే డిఫరెంట్ మోడ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే HR10+ HLG అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా రావడం జరుగుతుంది అనమాట. మన వామ్ కలర్ అనే ప్రాబ్లం ఏమీ కూడా ఉండదు. మంచి షార్ప్ ఇమేజ్ అయితే దీంట్లో వస్తుంది. కలర్స్ కూడా మంచి రిచ్ కలర్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇందులో ఆల్ఫా 5 6th జనరేషన్ AI ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెసర్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో కలర్ క్యాలిబ్రేషన్ చాలా మంచిగా అయితే ఉంటుంది. పెర్ఫార్మెన్స్లో కావచ్చు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ప్రాసెసర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం దీని ఒక ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20W స్టీరియో స్పీకర్స్తో రావడం జరుగుతుంది. అలాగే డాల్బీ ఆడియోతో వస్తుంది. అలాగే మనకి AI సౌండ్ పోర్ట్ టెక్నాలజీకి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇందులో సౌండ్ క్వాలిటీ ద బెస్ట్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనకి సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ కూడా ఇదైతే క్రియేట్ చేయడం జరుగుతుంది. దీనికోసం మనకి విర్చువల్ 5.1.2 అప్మాక్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆడియోలో మనకి ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది. బేస్ బాగానే ఉంటుంది. వోకల్స్ చాలా క్లియర్గా అయితే వినపడుతున్నాయి. ట్రబుల్స్ కూడా మనకి చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా మన బడ్జెట్లో పిక్చర్ క్వాలిటీ ఆడియో క్వాలిటీ ద బెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇందులో మనకి 1.5 GB 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టీవీ మనకి గేమింగ్ అయితే అంత రికమెండబుల్ టీవీ అయితే కాదు. ఓన్లీ బేసిక్ గేమ్కి ఎప్పుడైనా గేమ్స్ ఆడుకుంటాం అనుకుంటే ఓకే, కానీ ప్లే స్టేషన్ లాంటివి కనెక్ట్ చేసుకుని ఆడతాం అనుకుంటే మాత్రం అంత రికమెండబుల్ టీవీ అయితే కాదు. మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. నెక్స్ట్ మనకి సెకండ్ టీవీ వచ్చినప్పుడు TCL నుండి అయితే వస్తుంది. దీని ఒక మోడల్ నెంబర్ వచ్చినప్పటికి T8C. ఇది మనకి 2025 అంటే రీసెంట్గా లాంచ్ అయినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ ఫ్రమ్ ద TCL అని చెప్పుకోవచ్చు. ఈ టీవీ మనకి C6-1Bకి మంచి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట. దానికి దీనికి కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం మంచి పెర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. బికాజ్ దీంట్లో యూజ్ చేసినటువంటి టెక్నాలజీ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అసలు టెక్నాలజీ ఏంటనేటువంటిది మనం ముందు అయితే మాట్లాడుకుందాము. అది త్వరలో మీకు C6-1Bని ఈ టీవీని కంపేర్ చేస్తూ కూడా ఒక వీడియో అయితే వస్తుంది. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో మనం ఈ టీవీ విషయానికి వచ్చినట్టయితే ఇది 4K అల్ట్రా హెచ్డి QLED లేయర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకి HVA ప్యానల్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. IPS ప్యానల్ అయితే కాదు. సో మనకి ఇందులో కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మనకి డీటెయిల్స్ అయితే చాలా క్లియర్గా కనిపించడం జరుగుతుంది. అలాగే మనకి కాంట్రాస్ట్ కూడా చాలా మంచిగా అయితే బ్యాలెన్సింగ్ అవుతుంది. అలాగే బ్రైట్నెస్ ప్రాబ్లం అయితే ఈ టీవీలో లేదు. చాలా మంచి బ్రైట్నెస్తో ఇదైతే రావడం జరుగుతుంది అనమాట. ఇది మన HR10+తో పాటుగా డాల్బీ విజన్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి డిస్ప్లే అయితే ఉందో HDR Pro డిస్ప్లే అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి HDR వీడియోస్ చూస్తున్నప్పుడే కాదు, రెగ్యులర్ వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా డైనమిక్ రేంజ్ అయితే చాలా మంచిగా ఉండడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి C6-1Bని దీన్ని డివైడ్ చేస్తూ టెక్నాలజీ ఉంది. అదే మనకి బయోనిక్ కలర్ ఆప్టిమైజేషన్ టెక్నాలజీ అనమాట. దీని ఒక మెయిన్ మోటో ఏంటంటే కలర్ డెప్త్ని ఇంప్రూవ్మెంట్ చేయడం. అలాగే కొన్ని చోట్ల ఏంటంటే వీడియోస్లోనే కలర్ అనేటువంటి కొంచెం తగ్గుంటుంది అనమాట. అక్కడ కూడా కొంచెం కలర్స్ అనేటువంటి యాడ్ చేసి మంచి షార్ప్ ఇమేజ్ అనేటువంటి చూపించడం జరుగుతుంది. సో ముఖ్యంగా TCL వాళ్ళు ఏం చేశారంటే గేమింగ్ మీద కూడా మంచిగా ఫోకస్ పెట్టారని అయితే అర్థమవుతుంది అనమాట. ఇందులో ముఖ్యంగా 144Hz VRR మోడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మోషన్ బ్లర్ రెడ్యూస్ చేయడం కోసం 120Hz MEMC అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టు
వచ్చినట్టయితే ఎపిక్ క్యూ ప్రో ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ప్రో ప్రాసెసర్ అనమాట. సో దీంట్లో మనకి మంచి కలర్ క్యాలిబ్రేషన్తో పాటుగా మంచి పెర్ఫార్మెన్స్ కూడా అయితే పెర్ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 35 వాట్ 2.1 ఛానల్ డాల్బీ అట్మాస్తో రావడం జరుగుతుంది. సో మనకు మంచి సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. అలాగే మనం బ్యాక్ సైడ్ సబ్ ఆఫ్ ఉండడం వల్ల మనకి కొంచెం ఆడియో క్వాలిటీ అనేటువంటి బెటర్ అయితే ఉంటుంది అనమాట. ముఖ్యంగా బేస్లో చాలా మంచిగా ఉంటుంది. అలా ప్రతి డీటెయిల్లో కూడా చాలా క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది. అలాగే ఇది మనకి 3GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది గూగుల్ టీవీఓఎస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మనకి TCL వాళ్ళైతే 2025 మార్కెట్ని అయితే కింగ్ అవుదామని అయితే ప్లాన్ చేసుకుని వచ్చారని అయితే అర్థం అవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి థర్డ్ టీవీ వచ్చినప్పటికి సామ్సంగ్ నుండి అయితే వస్తుంది. దీని ఒక మోడల్ నెంబర్ వచ్చినప్పటికి విజన్ AI. ఇది మనకు 2025లో లాంచ్ అవడం జరిగింది అనమాట. ఒకవేళ మీరు కనుక QE1D పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి మీరైతే ఆలోచించుకోండి. మీరు QE1Dతో కంపేర్ చేసుకుంటే దీంట్లో పిక్చర్ క్వాలిటీ ద బెస్ట్ అయితే ఉంటుంది. ఆడియో క్వాలిటీలో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా ప్రాసెసర్ అయితే చేంజ్ అయిపోవడం జరిగింది అనమాట. సో మీరు QE1D కంటే దీన్నే పర్చేస్ చేసుకోమని అయితే నేను మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ టీవీ విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా హెచ్డి QLED ప్యానల్తో రావడం జరుగుతుంది. ఈ ప్యానల్ వచ్చేటప్పటికి VA ప్యానల్ అనమాట, IPS అయితే కాదు. అలా HDR10+ HLG అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఫిలిం మేకర్ మోడ్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి మోషన్ యాక్సిలరేటర్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. మన పిక్చర్ క్వాలిటీ అయితే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మంచి రియల్ టు నేచర్ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట. సాఫ్ట్ కలర్ అంటే ప్రాబ్లం ఏమీ కూడా ఈ సామ్సంగ్ టీవీలో అయితే లేదని చెప్పుకోవచ్చు. అలాగే మనకి మంచి వివిడ్ కలర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం మోడ్స్ మార్చుకునే కొద్ది కలర్స్ అనేటువంటి ద బెస్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మనకి ద బెస్ట్ డిస్ప్లే క్వాలిటీ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే Q4 AI ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉందన్నమాట. ముఖ్యంగా కలర్ క్యాలిబ్రేషన్లో కావచ్చు, పెర్ఫార్మెన్స్లో కావచ్చు, ద బీస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్ విత్ OTS లైట్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇందులో మేజర్ డిసడ్వాంటేజ్ వచ్చినప్పటికీ ఇది డాల్బీతో రావట్లేదు. కనీసం డాల్బీ డిజిటల్ ఇచ్చినా సరే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండేది. కాకపోతే ఈ స్పీకర్స్తో ద బెస్ట్ సౌండ్ క్వాలిటీని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లియర్గా అయితే మనకి వినపడడం జరుగుతుంది. ముఖ్యంగా వాకల్స్ కావచ్చు, ట్విట్టర్స్ కావచ్చు, చాలా మంచిగా ఉండే బేస్ కూడా మనకు మంచిగానే ఉంటుంది అనమాట. లౌడ్నెస్ వచ్చినప్పటికి అంత హ్యూజ్ అయితే ఉండదు. కాకపోతే ద బెస్ట్ ఉందని అయితే చెప్పొచ్చు. అలాగే ఇది మనకి 2GB RAM 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. అలాగే ఇది టైజన్ ఓఎస్తో అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి 4th టీవీ వచ్చినప్పటికి హైసెన్స్ నుండి అయితే వస్తుంది. హైసెన్స్ రీసెంట్గా చాలా సైలెంట్గా లాంచ్ చేసింది అనమాట 2025 వెర్షన్ టీవీ. ఇది మనకి E7Q Pro. ఇది మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. మన TCLలోని T8C ఉంది కదా, దాని టఫ్ కాంపిటీషన్ ఇచ్చినటువంటి టీవీ అనమాట. 2025 మనకి అప్కమింగ్లో ఈ రెండు టీవీస్కి ద బెస్ట్ టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది అనమాట. ఫుల్గా కంపారిజన్ అనేటువంటి చేసుకుంటారు అనమాట అందరూ కూడా. సో ఈ టీవీ మనకి 4K అల్ట్రా హెచ్డి QLED ప్యానల్తో రావడం జరుగుతుంది. దీంట్లో యూజ్ చేసినటువంటి ప్యానల్ వచ్చేటప్పటికి VA ప్యానల్ అనమాట, IPS ప్యానల్ అయితే కాదు. సో వీళ్ళు కంప్లీట్గా గేమింగ్ మీద అయితే ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు. 144Hz డిస్ప్లేని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇందులో మనకి HDR10+తో పాటుగా డాల్బీ విజన్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనం ఫిలిం మేకర్ మోడ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా ఉంటుంది అనమాట. మంచి కలర్స్ అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ నేను ఈ టీవీని చెక్ చేయడం జరిగింది. ద బెస్ట్ కలర్స్ అయితే వస్తున్నాయి. డీటెయిల్స్ కూడా మనకి చాలా క్లియర్గా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. సో మనకి వ్యూయింగ్ యాంగిల్స్ అన్నీ కూడా బాగుంటాయి. బ్రైట్నెస్ కూడా మనకి చాలా మంచి బ్రైట్నెస్తో రావడం జరుగుతుంది. అలాగే గేమింగ్ ఆడుకోవాలనుకున్న వాళ్ళ కోసం MEMCని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే VRR మోడ్ ఉంటుంది. అలాగే ALLM మోడ్ అయితే ఉంటుంది అనమాట. దీంతో పాటుగా మెయిన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ బడ్జెట్లో AMD ఫ్రీసింగ్ టెక్నాలజీని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఈ టీవీలో అనమాట. సో గేమింగ్ ఆడుకోవాలనుకుంటే మాత్రం అది కూడా బడ్జెట్ టీవీస్ కోసం చూస్తున్న వాళ్ళు దీని అయితే పిక్ చేసుకోవచ్చు. అలా మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 24 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ స్పీకర్స్ మనకి డాల్బీ అట్మాస్తో వస్తుంది. అలాగే DTS-X కూడా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన లౌడ్నెస్ అయితే అంత మంచిగా లేదు. కాకపోతే ఏంటంటే డీటెయిల్స్ అయితే మాత్రం చాలా క్లియర్గా రావడం జరుగుతుంది. కాకపోతే ట్విట్టర్ సౌండ్స్ అనేటువంటి అంత మంచిగా లేదన్నమాట. మన బేస్ బాగుంది. అలాగే మనకు వాకర్స్ చాలా క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే టీవీ అలాగే గేమింగ్ టీవీ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ టీవీ మీరు పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా సౌండ్ బార్ కూడా పర్చేస్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు ద బెస్ట్ సినీ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ టీవీ మనకి విడా ఓఎస్తో రావడం జరుగుతుంది. సో గూగుల్ టీవీ ఓఎస్ అయితే కాదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి 5th టీవీ వచ్చినప్పటికి Xiaomi నుండి అయితే వస్తుంది. ఇది మనకి ఎక్స్ప్రెస్ సినీ మ్యాజిక్ QLED టీవీ. అది త్వరలో దీనికి సంబంధించినటువంటి రివ్యూ కూడా మీ ముందుగా తీసుకొస్తాను. రికార్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మేబీ అప్ నెక్స్ట్ వీడియో ఇదే ఉండే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అసలు మీరు Xiaomi నుండి టీవీ తీసుకోవాలంటే మాత్రం ఈ వీడియో అయితే మీరు మిస్ అవ్వకండి. మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో ఈ టీవీ విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా హెచ్డి QLED లేయర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది మన VA ప్యానల్, IPS ప్యానల్ అయితే కాదు. అలాగే 60Hz రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది. అలాగే దీంతో పాటుగా మన HDR10+ HLGతో పాటుగా డాల్బీ విజన్ అయితే
వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మన కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ అయితే వస్తున్నాయన్నమాట. వార్మ్ కలర్ అనే ప్రాబ్లం ఏమీ లేదు, అలా కలర్ బూస్టింగ్ అనే ప్రాబ్లం కూడా లేదన్నమాట. మంచి డీసెంట్ కలర్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ స్టీరియో స్పీకర్స్తో వస్తున్నాయి. ఈ స్పీకర్స్ మనకి డాల్బీ డిజిటల్తో పాటుగా షామీ సౌండ్స్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. సో సౌండ్ క్వాలిటీ చాలా మంచిగా రావడం జరుగుతుంది. ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లియర్గా వినపడడం జరుగుతుంది. అలా బేస్ కూడా ఈ టీవీలో చాలా మంచిగా ఉంది. ట్విట్టర్ సౌండ్స్ కూడా చాలా క్లియర్గా అయితే వినపడుతున్నాయి. సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ అనేటువంటి అంత మంచిగా అయితే లేదు, కాకపోతే పర్వాలేదు అనమాట. మీరు సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా లౌడ్నెస్ అయితే మాత్రం చాలా హ్యూజ్ లౌడ్తో ఈ టీవీ రావడం జరుగుతుందని చెప్పొచ్చు. అలాగే ఇది గూగుల్ టీవీ వస్తే అయితే ఇది వస్తుందన్నమాట. అలాగే ఇది 2GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇవి టోటల్గా మనకి 2025లో అంటే ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి ఇప్పటి వరకు లాంచ్ అయినటువంటి టీవీస్లో ద బెస్ట్ టాప్ 5 QLED టీవీస్ అయితే. సో మీరు పర్చేజ్ చేసుకోవాలంటే ఇవి మాత్రమే పర్చేజ్ చేసుకోండి. ఇంకా చాలా టీవీస్ ఉన్నప్పటికీ కూడా సో వాటితో కంపేర్ చేసుకుంటే అన్ని విధాలా ఇవే బెటర్ అన్నమాట. సో ఓకేనా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. నేను ఆ టీవీస్ యూజ్ చేసి నాకు ఖచ్చితంగా నచ్చి ఓకే నేను నా సబ్స్క్రైబర్స్కి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు, రెండోసారి కూడా నా ఛానల్ వేరే వాళ్ళు రికమెండ్ చేస్తారు అని నాకు నమ్మకం కుదిరితే మాత్రమే నేను ఆ టీవీస్ మీకు రికమెండ్ చేస్తాను అనమాట. అందు గురించి చాలా బ్రాండ్స్ అనేటువంటి టీవీస్ లాంచ్ చేయడం జరిగింది. వాటిని ఎందుకు నేను మీకు రివ్యూ వీడియోస్ పెట్టలేదంటే టెస్ట్ చేయడం జరిగింది, రికార్డ్ కూడా చేయడం జరిగింది. ఎందుకు పెట్టలేదు అంటే నాకు అంత సాటిస్ఫై అయితే అనిపించలేదు అనమాట. కొండ చాలామంది కూడా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఆ బ్రాండ్లు ఏంటి అనేది మీకు ఏమైనా అర్థమవుతాయి, ఆ టీవీస్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఓకేనా ఫ్రెండ్స్. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. అలాగే మీరు మన టెలిగ్రామ్ పేజ్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ నేను మీకోసం మంచి మంచి డీల్స్ అన్నీ కూడా స్మార్ట్ టీవీస్, సౌండ్ బార్స్, ఎలక్ట్రానిక్స్ ఏమన్నా సరే తక్కువ ప్రైస్కి వస్తుంటే డీల్స్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. సో మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. అలాగే మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలి త్రూ కాల్ ఎలా అయినా మాట్లాడాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అక్కడ మనం అయితే కన్వర్జేషన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన అనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో ఓకేనా. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.